హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ గారు నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్ మూవీ గురించి మాట్లాడుకుంటే అండ్ ఒక 10 డేస్ కలెక్షన్ ఒకసారి మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు అయితే 10 డేస్ అవుతుంది అండ్ కదా 10 డేస్ కలెక్షన్స్ ఒకసారి మాట్లాడుకుందాం. కలెక్షన్స్ లోపలికి వెళ్ళే ముందు ఒక నిమిషం, మన ఛానల్ వల్ల ఫస్ట్ టైం చూస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేసి అయితే నన్ను సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికైతే 10 డేస్ అవుతుంది. సంక్రాంతి హాలిడేస్ కంప్లీట్గా క్లియర్ అయిపోయినాయి. అండ్ ఇంకా మనకు కలెక్షన్స్ వచ్చేసి దాదాపు 10 డేస్ అయితే 2 తెలుగు స్టేట్స్లో వచ్చి దాదాపు అండ్ ఇంకా ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి మనకు 205 కోట్ల రూపాయలు ఉంది. అండ్ ఇంకా ఇది దాటిందా దాటలేదా, అసలు దాటుతుందా అంటే ఇట్స్ ప్యూర్లీ దాటదనే చెప్పాలి. ట్రూత్ మాట్లాడుకోవాలంటే, నిజాలు మాట్లాడుకోవాలంటే దాటదనే చెప్పాలి. అండ్ ఇంకా డైరెక్టర్ మారుతి గారు అయితే మనకు దెబ్బేశాడని చెప్పాలి. కొంచెం మూవీలో కూడా మనకు డిసప్పాయింట్ చేసింది కాబట్టి. అండ్ ఇంకా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దాదాపు 2 తెలుగు స్టేట్స్లో మనకు 77 కోట్ల షేర్ వచ్చింది. అండ్ ఇంకా హిందీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇవన్నీ మన రెస్ట్ ఆఫ్ ఇండియాని మాట్లాడుకుంటే దాదాపు 28 కోట్ల దాకా షేర్ వచ్చింది. అండ్ ఇంకా టోటల్ ఇండియా వైడ్గా నెట్ వచ్చేసి 117 కోట్ల 50 లక్షల దాకా షేర్ ఉంది. 220 కోట్ల దాకా మనకు గ్రాస్ ఉంది. 220 కోట్ల దాకా గ్రాస్ ఉంది. అండ్ ఇంకా ఓవర్సీస్ వచ్చేసి మనకు దాదాపు 3 మిలియన్ అయితే క్రాస్ అయిపోయింది. అండ్ ఇంకా అక్కడ ఒక 36 కోట్ల దాకా గ్రాస్ వచ్చింది. టోటల్గా వచ్చేసి 256 కోట్ల దాకా గ్రాస్ వచ్చింది. అండ్ ఇంకా 117 కోట్ల 50 లక్షల దాకా యాజ్ ఆఫ్ నౌ 10 డేస్ కలెక్షన్స్ ఇప్పటిదాకా అయితే మనకు షేర్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకా మనకు ఎంత రావాలంటే దాదాపు 90 కోట్ల దాకా షేర్ రావాలి. అది ఇంపాసిబుల్ అని చెప్పాలి. రాజాసాబ్ వల్ల ప్రభాస్ గారికి కొంచెం డ్యామేజ్ అయితే ఏం జరగలేదు. కాకపోతే ఆయన ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకొని మంచి కథతోటి వచ్చాడు అనుకున్నాం. కానీ హర్రర్ కామెడీ అన్నాడు, అక్కడ హర్రరు లేకపోయా, కామెడీ లేకపోయా, అట్లా ఓడిపోయా. లేకపోతే కథ వేరేలా ఉంటుండే. సరైన హిట్ పడితే అది నేను ఇప్పటికీ అది 1000 కోట్ల గ్రాస్ వచ్చింది అని అనుకున్నాను, చెప్దామనే రేంజ్లో అనుకున్నాను. బట్ మనకు సీన్ రివర్స్ అయిపోయింది. పెద్ద సినిమాలన్నీ కింద పడిపోయినాయి. ఫస్ట్ నుంచి రిలీజ్ అయిన సినిమాలన్నీ లైట్గా, అంటే ఫస్ట్ ప్రభాస్, సెకండ్ మనశంకర వరప్రసాద్, అండ్ ఇంకా థర్డ్ భరతమాషలకు విజ్ఞప్తి, ఫోర్త్ అనగానే ఒకరాజు, ఫిఫ్త్ నారిన నోమురారి. కానీ లాస్ట్ నుంచి హిట్స్ కొట్టుకుంటూ వచ్చినాయి. ఒక ప్రభాస్ మూవీ కొంచెం డిసప్పాయింట్ చేసింది. మిగతా మూవీస్ అన్నీ ఫ్యామిలీ మూవీస్, మంచి కామెడీ మూవీ జోనర్లో ఉన్నాయి. అన్నీ హిట్ దిశగా వెళ్ళిపోతున్నాయి. అవన్నీ ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతాయి. అవన్నీ మనకు ఒక ప్రభాస్ మూవీ వచ్చేసి దాదాపు ఇక నష్టాలను అయితే మిగిలిస్తుంది. కానీ ఎంతవరకు తగ్గిస్తుంది అనేది మనము ఇప్పుడు కంపల్సరీగా చూడాలి. ఇక అంతే, ఎంతవరకు తగ్గిస్తుంది. ఇప్పటి వరకు అయితే దాదాపు 117 కోట్ల 56 లక్షల దాకా షేర్. అండ్ ఇంకా 256 కోట్ల దాకా గ్రాస్. 256 అనుకుంటున్నాం, కానీ 260 దాకా కూడా వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ రేపటి నుంచి వర్కింగ్ డే కాబట్టి అదే ఇక మండే నుంచి మనకు వర్కింగ్ డేలు ఉంటాయి కాబట్టి ఇక వర్కింగ్ డేలో మ్యాక్సిమం 1 కోటి తగ్గకుండా షేర్ ఇప్పటిదాకా అయితే వచ్చింది. ఇక రేపటి నుంచి 1 కోటి దిగుతుంది షేర్ కూడా, దానిలో డౌటే లేదు. షేర్ అయితే ఇక రేపటి నుంచి 1 కోటి రాదు. ఒకవేళ వస్తే హ్యాపీయే, కానీ రాదు అని గట్టి నమ్మకం. ఎందుకంటే వర్కింగ్ డేస్ కదా, ఇక అందరూ వర్క్లోకి వెళ్ళిపోతారు. హాలిడేస్ అన్నీ అయిపోయినాయి, అన్నీ స్టార్ట్ అయిపోతాయి. దిస్ ఈజ్ కలెక్షన్స్ ఆఫ్ మన ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ మూవీ. అండ్ నా విశ్లేషణ నచ్చినట్లయితే మీకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.